గురువుగారు, వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అంచినటువంటి మహర్షి అగస్త్య మహాముని. అగస్త్యుడి యొక్క ప్రత్యేకత ఏంటి? పంచాక్షరీ మంత్ర పారాయణమునకు యవ్వాని మానసం వేడుగడయు దర్పోద్ధతులకు వాతాపిల్వులకు వధ శిలాస్థానమెవ్వాని కుక్షి ఆది నెవ్వాని దివ్యావతారమునకు పూర్ణంబు భాండంబు పురుటి ఇల్లు మెరసి లోపాముద్ర మెరగు పాలిళ్లపై పవనించునెవ్వాడి భవ్యమూర్తి కసరి యవని కంఠహుంకారంబు కొండ చలువల కులములో కూల్చెనహుషు. కాశీఖండంలో శ్రీనాథుడు మనకు అద్భుతమైన అగస్త్య మహాత్యాన్ని తెలియజేస్తాడు. కాశీఖండమంతా సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యుడికి బోధించిన అద్భుతమైన సాహిత్యమే. అగస్త్యుడు వింధ్యపర్వత గర్వాన్ని అణచటమే కాకుండా నహుషుడు ఇంద్ర పదవికి ఆధిపత్యాన్ని సంపాదించినప్పుడు అప్పటిదాకా ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ 100 యజ్ఞాలు చేసి అత్యున్నతమైనటువంటి ఇంద్ర పదవి పొంది ఇంద్రుడి భార్యను తన భార్యగా పంపించమంటూ సప్తర్షులను నియోగించిన నేపథ్యంలో అగస్త్యుడు అతని దాష్టికాన్ని అణచటం కోసం అతనిని కొండ చెలువుగా మార్చాడు. అలానే వాతాపి ఇల్వులు అనే రాక్షసులు బ్రాహ్మణులను ఎంచి సంహరిస్తున్న నేపథ్యంలో జీర్ణం వాతాపి జీర్ణం అంటూ ఆ వాతాపిని జీర్ణం చేసుకొని ఆ ఇద్దరి బెడద నుంచి సమస్త లోకాలను కాపాడినటువంటి మహానుభావుడు. అలానే కాలకేయులనే రాక్షసులు దేవతల మీద దాడి చేసి అనంతరం వెళ్ళి సముద్రంలో దక్కుంటున్న నేపథ్యంలో ఆ సముద్ర జలాన్నంతా ఆపోసన పట్టి ఆ కాలకేయులను బయటపడవేసి వారి వధకు అంకురార్పణ చేసినటువంటి మహామనీషి. అలానే రామచంద్రమూర్తి అరణ్యవాసంలో ఉన్నప్పుడు శరభంగుడు సుతృష్ణుడు అనే మహామునులు మీరు అగస్త్యముని దర్శనం చేసుకోమని చెప్పగానే రామచంద్రమూర్తి అగస్త్యుని ఆశ్రమానికి వెళతాడు. అక్కడ రామచంద్రమూర్తికి విష్ణు ధనస్సును అక్షయ తూర్ణీరాన్ని ప్రసాదిస్తాడు అగస్త్యముని. అనంతరం రావణ వధ చేసే సమయంలో ఎప్పుడు ఈ రావణుడి యొక్క వధ నా చేతిలో జరుగుతుందో అని చింతాక్రాంతుడై ఉన్న రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయాన్ని ప్రబోధించినటువంటి మహాతపశక్తి సంపన్నుడు అగస్త్యుడు. అందుకే రావణ వధ చేసి తిరిగి రామచంద్రమూర్తి అయోధ్యకు వస్తున్న సమయంలో అగస్త్యుని దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకుంటాడు. అలాంటి అగస్త్యుడు వింధ్య పర్వతాన్ని దాటి దక్షిణ భారతంలోకి వచ్చి అనేక శివకేశవ ఆలయాలను ప్రతిష్ఠ చేసి ఈనాడు దేవతారాధన చేయడానికి అనువైన విధి విధానాలన్నింటినీ గ్రంథస్థం చేసి అగస్త్య సంహితగా మనకు అందించాడు. ఇక్కడికి వచ్చి కొల్హాపురిలో ఉన్న లక్ష్మీదేవిని స్తుతిస్తున్న సమయంలో తాను కాశీని వదిలి వచ్చినందుకు బాధపడుతూ ఉంటే ఆ లక్ష్మీదేవి కటాక్షించి, బాధపడకు అగస్త్య, నీవు 29వ చతుర్యుగంలో మళ్ళీ ద్వాపరయుగం వచ్చినప్పుడు వింధ్య పర్వతాన్ని దాటి ఉత్తర భారతంలోకి వెళ్ళి కాశీలో నివాసం ఉండి వేదవ్యాస పదవిని చేపట్టి అనంతమైన ఈ ఆర్షవాంగ్మయాన్ని అంతా కూడా గ్రంథస్థం చేస్తావయ్యా అని లక్ష్మీదేవి అనుగ్రహించింది అగస్త్యుడిని. అలాంటి అగస్త్యుడు భవిష్య వ్యాసుడు కనుక ఆయన అందించిన అద్భుతమైన విధి విధానాలను దేవతారాధనలను ఆచరిస్తూ ఆయనను తలుచుకుంటూ మన జీవితాన్ని పునీతం చేసుకునే ప్రయత్నం చేద్దాం.